నటీనటులు నాగ చైతన్య, అక్కినేని, సాయి పల్లవి, దివ్య, అడుకాలం నరేష్ కరుణాకర్. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగ చైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగ చైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన
ప్రేమికుడిగా చైతు తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్ దత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతుకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతు తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్ దత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్
కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్‌గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీ హీరో, హీరోయిన్‌లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్‌గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో, హీరోయిన్‌లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు
సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి.
సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో
ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన మహా హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్ప ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన
కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాదత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగ చైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాదత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు,
అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది, అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది, చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది, అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది, చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్
కూడా బాగా నటించాడు. కరుణాకర్ కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి, సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి, సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా
అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన మహా హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్ప ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకరన్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగ చైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకరన్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్
కథలోని వాస్తవిక అంశాలు అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు
సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య. సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి.
సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో
ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన మహా హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్ప ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన
కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగ చైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు,
అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది, అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది, చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి, సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది, అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది, చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి, సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్
కూడా బాగా నటించాడు. కరుణాకర్ కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి, సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేష్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి, సంబంధిత లింక్స్. యువ సామ్రాట్ అక్కినేని, నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగచైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా
అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది? రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది? అసలు మనసులో రాజును పెట్టుకొని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది? చివరకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగ చైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశంతో పాటు కొన్ని హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతూ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణ, అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్ళలో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోగలవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన అడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ షాద్దాత్, ఎడిటర్ నవీన్ నూలి. సంబంధిత లింక్స్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య, సాయి పల్లవి అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం